హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము. సో మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఆ యొక్క అప్డేట్స్ కూడా మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని అయితే కనుక హైప్ ఇవ్వండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉపరితల ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో శనివారం రోజున ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా తూర్పు విదర్భ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఇక ఈ ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. బలమైన ఈదురుగాలు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ద్రోణి ప్రభావంతో శనివారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. ఇక మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా ఉంటుందని అయితే కనుక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకూడదని అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట. సో ఇది మనకి శనివారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి.